ఊటీ ఫీలింగ్. మండే ఎండల్లో ఏపీ రోడ్లపై మంచు కురుస్తుందా? ఎండాకాలం బయటకు వస్తే చాలు భానుడు భగభగమంటున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటేనే బైకుల మీద వెళ్లే వాళ్ళకి చెమటలు పట్టిపోతున్నాయి. కానీ ఈ మధ్య ఏపీలోని కొన్ని రోడ్ల మీద వెళ్తుంటే సడన్గా ఏదో హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మండు టెండలో డివైడర్ల నుంచి తెల్లటి పొగమంచు లాంటి తుంపర్లు పడుతున్నాయి. ఏంటి సమ్మర్లో మంచు కురుస్తుందా అనుకుంటున్నారా? అది మంచు కాదు, టెక్నాలజీ చేసిన మాయ. సామాన్యుల ప్రయాణాన్ని చల్లగా మార్చడానికి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక చల్లని ఆలోచనే ఈ ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్ సిస్టమ్. ఇదొక స్మార్ట్ టెక్నాలజీ. ఇది కేవలం మొక్కలకు నీళ్లు పోసే పద్ధతి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. దీని వెనుక పెద్ద సైన్సే ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ల మీద హై ప్రెషర్ వాటర్ పైప్లను ఏర్పాటు చేశారు. ఇవి నీటిని గాల్లోకి అతి సూక్ష్మమైన బిందువులుగా వదులుతాయి. దీన్నే సైన్స్ భాషలో ఫ్లాష్ ఎవాపరేషన్ అంటారు. ఆ సన్నటి నీటి బిందువులు గాల్లోకి రాగానే చుట్టుపక్కల ఉన్న వేడిని పీల్చేసుకుంటాయి. దీనివల్ల రోడ్డు మీద ఉష్ణోగ్రత దాదాపు 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గిపోయి వాహనదారులకు భలే ఊరటనిస్తుంది. ఇదేదో ఊరికే రోజంతా నీళ్లు జల్లే ప్రోగ్రాం కాదు. ఇది పక్కా స్మార్ట్ సిస్టమ్. సెన్సార్ టెక్నాలజీ. రోడ్ల మీద సెన్సార్లు ఉంటాయి. ఎండ తీవ్రత ఒక స్థాయికి చేరుకోగానే ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. కాబట్టి నీరు, కరెంట్ వృధా అవ్వవు. పొల్యూషన్ కంట్రోల్, గాల్లో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ డస్ట్ పార్టికల్స్ ఈ నీటి తుంపర్లకు బరువెక్కి కిందకు పడిపోతాయి. దీనివల్ల మనం పీల్చే గాలి శుభ్రంగా మారుతుంది. మొక్కలకు ప్రాణం. డివైడర్ల మధ్య ఉండే మొక్కలకు ఇదొక హ్యూమిడిటీ ఛాంబర్లా పనిచేసి ఎండాకాలంలో కూడా అవి పచ్చగా కలకల్లాడేలా చేస్తుంది. ఇక రాత్రిపూట ఎల్ఈడి లైట్ వెలుతురులో ఈ మంచు తుంపర్లను చూస్తుంటే మనం ఏపీలో ఉన్నామా లేక ఏదైనా స్విట్జర్లాండ్లో ఉన్నామా అనిపిస్తుంది. మొదట విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్డుకు, అలాగే ఎండలో నడిచే భక్తుల కోసం తిరుపతి అలిపిరికి కూడా విస్తరించారు. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు లాంటి సిటీల్లోనూ ఇది రాబోతుంది. టెక్నాలజీని సామాన్యుడి సౌకర్యం కోసం, పర్యావరణానికి మేలు చేసేలా ఎలా వాడుకోవచ్చో ఈ సిస్టమ్ నిరూపిస్తుంది. ఇదండి ఏపీ రోడ్ల మీద ఉన్న ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్ వెనుక ఉన్న అసలు కథ. మరి మీ ఊర్లో కూడా ఇలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? మీ ఊర్లో ఈ సిస్టమ్ ఉందో లేదో కింద కామెంట్ చేయండి.